పవన్ కళ్యాణ్ ప్రతిసారి తన దగ్గరకొచ్చే అభిమానులు గాని, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగులు గావచ్చు, బొకేలు పట్టుకు రావడం, పళ్ళు పట్టుకు రావడం, లేకపోతే పేద పెద్ద మన పూలమాలలు పట్టు రావడం, ఇయన్నీ డబ్బులు దండగ మీరు మీ జీతాల్లో వచ్చే డబ్బులతో నా కోసం ఎందుకు చేస్తారు? మీకు ఏమి డబ్బులు విడిగా ప్రభుత్వం ఏమి ఇవ్వదని తెలుసు. వద్దని చెప్తా ఉంటారు. కానీ అవి వీళ్ళు అదేమనుకుంటారో, ఏమవుతదో అన్న ఉద్దేశంతో కంటిన్యూ చేస్తుంటారు. కానీ మొట్టమొదటిసారి ఈ దఫా చిత్తూరు వెళ్ళినటువంటి సందర్భంలో అధికారులు ఎలాంటిది పుష్పగుచ్చాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా చెప్తూ వచ్చి రావటం, ఫ్రూట్ బాస్కెట్స్, జ్ఞాపికలు వద్దు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ దఫా పాటించారు వాళ్ళు. ప్రోటోకాల్ విధులకి వెచ్చించేటటువంటి సందర్భంలో ఈ దఫా అట్లాంటి ఏం వద్దన్నటువంటి దాన్ని వాళ్ళు పాటించారు. మర్యాదలు, సత్కారాలు ఎవరికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను భారం కారాదన్నటువంటి తన ఆలోచనని పంచుకున్నందుకు, ఆచరణలో పెట్టినందుకు వాళ్ళందరినీ కూడా అభినందించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు బొకేలు ఇవ్వడం, శాలువాలు కప్పడం వంటివి చేయలేదు. బొకేలు, శాలువాలు హడావిడి లేనందుకు సంతోషంగా ఉందని చెప్పి అభినందించారు. అధికారులతో పాటు పార్టీ నేతలకు కూడా పవన్ కళ్యాణ్ ఇదే విషయం చెప్పుకొచ్చారు. బొకేలు, శాలువాలు లాంటివి వద్దు, వాటికి చేసే ఖర్చు సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని మరోసారి సూచించారు.